రిచ్ పీపుల్ ఎందుకు ఇంకా రిచ్ అవుతారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ కి రమేష్ ఇంకా సురేష్ ఇద్దరు 50 lakhs హోమ్ లోన్ తీసుకుంటారు. ఇద్దరికి 9% ఇంట్రెస్ట్ పడుతుంది. రమేష్ 15 years టైం టెన్యూర్ తీసుకుంటాడు, త్వరగా తీర్చేయచ్చు. అలా చేస్తే తన ఈఎంఐ కాస్ట్ 50,700 పడుతుంది. కానీ సురేష్ 25 years టైం టెన్యూర్ తీసుకుంటాడు. ఇద్దరు సేమ్ ఈఎంఐ ఎఫోర్డ్ చేయగలరు, కానీ ఈఎంఐలో తేడాని ఖర్చు చేయకుండా సురేష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానని అంటాడు. 25 years టైం టెన్యూర్ కి ఈఎంఐ 41,900 అవుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా 8,750. అయితే సురేష్ 50 lakhs లోన్ పై 75 lakhs వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కానీ అతను 8,750ని కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తుంటాడు. 25 years తర్వాత సురేష్ పెట్టిన ఆ చిన్న మొత్తం సుమారు 2,85,00,000 అవుతుంది. ఇప్పుడు రమేష్ దగ్గర కేవలం ఇల్లు మాత్రమే ఉంటుంది. అదే సురేష్ దగ్గర అదే ఇల్లు ఇంకా 2,85,00,000 క్యాపిటల్ ఉంటాయి. అందుకే రిచ్ పీపుల్ డబ్బులు సంపాదించడం వల్ల రిచ్ అవ్వరు, వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలిసి ఉండడం వల్లే మరింత రిచ్ అవుతారు.